హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మీరు ఇప్పుడు రవ్వ లడ్డూలు చూసుంటారు, ఇంకా చాలా రకాల లడ్డూలు చూసుంటారు. కానీ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు మిల్క్ పౌడర్తోని లడ్డూలు తయారు చేస్తాము. అది ఎలాగో మీరే చూసేయండి, ఓకేనా? వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు రెగ్యులర్గా స్వీట్లలో ఏమైతే వేసుకుంటామో అవే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సమ్ స్పెషల్ ఏంటంటే మిల్క్ పౌడర్ ఉంది. ఇక్కడ రవ్వకు బదులుగా మేము మిల్క్ పౌడర్ యూజ్ చేసాం. మిల్క్ పౌడర్తో కూడా లడ్డూలు తయారు చేయొచ్చండి. మీరు ఎప్పుడైనా తయారు చేశారా? తయారు చేస్తే కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చాయి లడ్డూలు. సూపర్గా టేస్టీగా ఉన్నాయి, చాలా స్మూత్గా మృదువుగా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి, చాలా మంచిగా ఉన్నాయి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఫస్ట్ ఇక్కడ గీని యూజ్ చేస్తున్నాము, ఓన్లీ నెయ్యి అనమాట. ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చంట, బట్ ఆయిల్ అయితే నేను యూజ్ చేయట్లేను, ఎందుకంటే నెయ్యి మా దగ్గర బాగుంది, మంచి నెయ్యి ఉంది కాబట్టి నెయ్యినే వాడేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం మొత్తము డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో కొంచెం వేపుకోవాలన్నమాట. ఎక్కువ మాడగొట్టుకోకండి, మాడిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదు, కాబట్టి కొంచెం లైట్గా వేపుకోనండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం మిగతా ప్రాసెస్ అంతా మనం మామూలుగా లడ్డూలకు ఎలా రవ్వను వేపుకుంటామో అలాగే ఇక్కడ మేము వాటర్ వాడాము. మీరైతే మిల్క్ కూడా వాడుకోవచ్చంట. సో మీరు మిల్క్ అన్న వాడుకోనండి, లేదంటే వాటర్ అయినా వాడుకోనండి. నేనైతే వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది మిల్క్ పౌడర్ కాబట్టి మిల్క్లో ఇంకా వాటర్ ఎందుకులే అని, సారీ పాలు వేయలేను, ఓన్లీ వాటర్ వేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొంచెం మనము మరగనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మరిగేంత వరకు నేను అయితే హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను, ఎందుకంటే షుగర్ మేము ఎక్కువ స్వీట్ తినము, లైట్ షుగర్ తింటాం కాబట్టి నేనైతే లైట్ షుగర్ తీసుకున్నా. దీనికి 3 కప్పుల పౌడర్ తీసుకున్నాను, 3 కప్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను, ఫుల్ తీసుకున్నాను. షుగర్ మాత్రం చాలా తక్కువ తీసుకున్నాను. స్వీట్ మీరు ఎక్కువ తినాలనుకుంటే మీరు కూడా ఫుల్ వేసుకోవచ్చు. సో ఎక్కువ తినొద్దు, లైట్ షుగర్ తినాలి, ఎందుకంటే షుగర్ తినడం వల్ల చాలా మన శరీరానికి హానికరం అనమాట. సో అలాగనేసి చాలా తక్కువ క్వాలిటీలో తీసుకున్నాను, ఎందుకంటే షుగర్ ఎక్కువ తినడం అంత మంచిది అస్సలు కాదు. నేనైతే అస్సలు దీన్ని యాక్సెప్ట్ చెయ్యను, మీరు కూడా చేయకండి. ఎంత తక్కువ షుగర్ తింటే అంత మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, మనం ప్రతి స్వీట్లో వేసేవి యాలకులు, వాటిని సన్నం పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా మగ్గుతుంది. ఓకేనా, ఇలా స్లోగా వేసి కలుపుతూ ఉండాలన్నమాట. ఇది మిల్క్ పౌడర్ అనమాట. ఓకేనా, 2 కప్పులు వేసాను, ఇంకొంచెం వేస్తాను, ఎందుకంటే ఇప్పుడు వేస్తుండగా అది మళ్ళీ ఒకవేళ లూజ్ అయిందనుకోనండి, మరీ ఎక్కువ మెత్తగా అయిందనుకోండి, మనకు అప్పుడు బాగా అనేసి మళ్ళీ కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, చపాతీ పిండి టైప్ రావాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలా కలుపుతూ ఉండాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, వితిన్ 5 మినిట్స్లో టేస్టీ లడ్డు రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మొన్న పెట్టిన వీడియోకి మీరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, చాలా బాగా వ్యూస్ కూడా వచ్చాయి, చాలా లైక్స్ వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంది కమెంట్స్ కూడా చేశారు బాగుంది అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మా రోడ్డు అయితే మా ఇంటి పక్కన చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది, పెద్ద పెద్ద వెహికల్స్ పెద్ద పెద్ద సౌండ్స్ వేస్తున్నాయి, ఎందుకంటే నేను నెయ్యిని అస్సలు వేస్ట్ చేయనమాట, చాలా పీసినారని అనమాట. అందుకే కప్పులో నెయ్యి వేసాను, అది వేస్ట్ కాకుండా మళ్ళీ అందులో వేసి ఇలా దాన్ని మొత్తం ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట, ఎందుకంటే కడిగేస్తా నెయ్యి అక్కడ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నెయ్యి విలువ తెలిసిన వాళ్ళు మాత్రం ఇలా చేయండి. ఓకేనా, అంటే నెయ్యి అంటే అందరికి ఇష్టం అనుకోనండి. అలా చిన్న చిన్న లడ్డూలు మనము కట్టుకోవాలి, అంతే, సింపుల్ వే, చాలా ఈజీ ఫ్రెండ్స్, జస్ట్ కలపడమే. ఓకేనా, ఇలా నేనైతే మొత్తం లడ్డూలు చుట్టేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మా పాప ఇప్పుడు స్నాక్స్ అనమాట, ఇవి స్కూల్కి వెళ్ళి రాగానే ఈరోజు లడ్డూలు ఇచ్చేస్తాను ఆవిడకి, ఎందుకంటే మార్నింగ్ చెప్పేసి వెళ్ళారు నాకు, మమ్మీ ఈరోజు అయితే మిల్క్ పౌడర్తో లడ్డూలు తయారు చేయని. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా వస్తున్నాయో చూడండి. ఒక చేతిలో నాకు కెమెరా ఉంది, ఫోన్ ఉంది, ఇంకో చేతిని వీటిని పగలగొట్టాను. ఓకేనా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగున్నాయి. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా,
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ ఇట్ అప్, బాయ్.